హాయ్ అండి. మీ నాగనిత్య పూజాలాక్స్‌కి స్వాగతం అండి. మీ అందరూ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఏంటక్క ఇల్లు, ఇల్లాలు, పిల్లలని టైటిల్ పెట్టాం అనుకుంటారా? మరి అంతే కదా! ఏమీ తెలియని ఇంటికి ఒక ఆడపిల్ల పెట్టి ఆ ఇల్లే ప్రపంచంగా తనకు పుట్టిన పిల్లలే ప్రాణంగా బతుకుతున్నప్పుడు మరి ఇల్లు, ఇల్లాలు, పిల్లలనే పెట్టాలి కదా! మీరు మళ్ళీ నవ్వుకోమాకండిలేండి. మరి నేను చెప్పింది నిజమా కాదా? మనం ఎక్కడో పెరుగుతాము, ఎక్కడో పుడతాము అంటే బావ మరదళ్ళు వాళ్ళు తెలిసినోళ్ళు చేసుకుంటాం ఓకే. ఏమీ తెలియని ఇంట్లోకి, ఏమీ తెలియని ఊరికి, మనుషుల మధ్య మనకి తెలియని వాతావరణంలోకి, తెలియని మనుషుల్లోకి మనం వచ్చి వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళతో వాళ్ళ మనస్తత్వాలు బట్టి మనం నడిచి మరి వాళ్ళతో ఉన్నప్పుడు మనం అట్లా మనకి అన్నీ వదులుకుని వచ్చి ఈ ఇల్లే ప్రపంచం, ఇది మీ ఇల్లు, ఇదే నీ ఇల్లు అని చెప్తూ ఉంటారు కదా! మరి ఇదే ప్రపంచం మనకు మన పిల్లలే కదా! నాకైతే అలాగే అనిపించిద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన ఇంటి దగ్గర మనం ఎలా పెరిగినా, ఎలా చెందినా ఏమీ తెలియని ప్రపంచంలోకి ముక్కు మొహం తెలియని వ్యక్తితో నీ భర్త అన్న ఒక్క మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెట్టి నీ భర్త అని మనకు అప్పచెప్తారు. ఇంకా ఆయనే ప్రపంచం, ఆయనే లోకం, ఆయనే ప్రాణం అనుకుంటా మనం బతుకుతూ ఉంటాం కదా! ఇంకా అలాంటప్పుడు మరి ఆడపిల్లకి ఇల్లే ప్రపంచం ఏంటి, మనకు పుట్టిన పిల్లలే ప్రాణం అవుతారు కదా! అందుకని చెప్పేసి నేను అలా పెట్టడం జరిగింది. అలా వచ్చిన ఆడపిల్ల చక్కగా తన సంసారాన్ని ఎలా దిద్దుకోవాలని ఒకరిని చూసి, అంటే మంచి చూసి నేర్చుకోవాలి, చెడును వదిలేయాలన్నమాట. ఇక చూసి తన ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలా అన్న ఆలోచనలోనే ఉంటూ ఉంటుంది కదా! అందుకనే నేను ఆ మాట అన్నానండి. ఇంక వేరే ఉద్దేశం కాదు. ఇంకా అందుకనే చెప్తున్నానన్నమాట. ఎందుకంటే మనకు అత్తామామలు పరిచయం ఉండవు, ఆడపిల్లలు పరిచయం ఉండవు, చేసుకున్న భర్త కూడా పరిచయం ఉండడు. అంటే ఇప్పుడు వేరు, అప్పుడు రోజులు వేరు కదా! అప్పట్లో మనం చూడడానికి కూడా పెళ్లి చూపుల్లో చూడడానికి కూడా భయపడే వాళ్ళం అనమాట. ఇప్పుడు ఏముందిలేండి, ఇద్దరు మాట్లాడుకున్నాకే వాళ్ళ నిర్ణయాన్ని బట్టే పెళ్ళిళ్ళు చేస్తున్నారనుకోండి. అప్పట్లో కాదు కదా! మన అమ్మోళ్ళ ఇష్టమే మన ఇష్టంగా భావించి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇంకా అలాంటప్పుడు మన అమ్మోళ్ళు చెప్పింది నీ భర్త ఇక తన మంచోడమ్మ చేసుకో అని చెప్పంగానే చేసుకుంటాం. అలాంటి ఇంట్లోకి వచ్చి మనం అన్నీ సర్దుకుని, అన్నీ వదిలేసుకుని, అదే మన ఇష్టాలైనా వదిలేసుకుని వాళ్ళతో ఉంటూ వాళ్ళతో బతుకుతూ ఉన్నప్పుడు మనకి ఇల్లే ప్రపంచం అవుతుంది, ఆ పిల్లలే లోకం అవుతుందండి. ఇక నేను ఇవన్నీ చెప్పేలోపు మాకు కూడా తెల్లారిపోయింది అన్నట్టు ఇంకా సూర్యుడు కూడా వచ్చేసాడనమాట. ఇక ఇవాళ నేను 7వ వారం కదా సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చేసుకోవడానికి, అందుకని చెప్పేసి ఇక పొద్దున్నే అయితే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకుని ఇంకా బయట కూడా ముగ్గేసుకుని ఇంకా నేను తల స్నానం చేసి వచ్చి బయట ముగ్గేసుకుని, ఎందుకంటే మళ్ళీ ఎండ ఎక్కువైపోతుందండి. అసలు పొద్దున్నే 6 గంటలకి ఎండ చూడండి ఎలా వస్తుందో. ఇక అందుకని చెప్పేసి తొందరగా పని చేసుకుందామంటే ఆ ఎండ రానే వచ్చేసింది అనమాట. ఇంకా సరేలేని గుడికి వెళ్దామని చెప్పేసి ఇంక ఇంట్లో పనులన్నీ నేను చేసుకోవడం జరిగింది. ఈలోపు మా పొడ్డోళ్ళు లెగిస్తే కాస్త వీడియో తీరా అంటే వాడు చెట్లలో నుంచి పుట్టల్లో నుంచి భలే దిత్తున్నాడు వీడియో మాత్రం. కానీ పిల్లలు మాత్రం నాకు బాగా సహాయంగా ఉంటారండి. అసలు చాలా అంటే చాలా, పాపం చెప్పంగానే ఏ మాటైనా వింటారు, చేయమనంగానే చేస్తారు. ఒక్కోసారి మొండేసినా ఒక్కోసారి మాత్రం ఖచ్చితంగా. కాకపోతే నా బాధను మాత్రం, నేను బాధగా ఉన్నా, నేను ఇది చేయనానా అని దీనంగా అడిగిన వెంటనే చేసేస్తారనమాట. కానీ ఇప్పుడు దాకా అయితే కాస్త చెప్పిన మాట వింటున్నారు. ఇక పెద్ద అయినాక వింటారో లేదని తెలియదు. ఇక నేను ఏదో చిన్న వ్యాపారం అయితే పెట్టాను కదా, దానికి సంబంధించి కూడా ఓ పక్క ఇల్లు, ఓ పక్క నా పూజలు, తర్వాతనేమో మళ్ళీ ఈ చిన్న వ్యాపారాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి కదా. ఇంకా అందుకే గులాబీ రెక్కలు, మునగాకు, ఉప్పింటాకు అటు ఎదురుగా ఎండబడిద్ది కదా పొద్దున్నే సూర్యుడు పొద్దుపొడుపు ఎండలో, పైన ఎండలో ఎండబెట్టను అనమాట. ఇట్లాగే వచ్చిరాని ఎండలో ఎండబెట్టుకుంటాను. ఇంకా అలాగే తులసి కోటకి నీళ్ళు పోసి కింద నుంచి పూలైతే కోసుకొచ్చాను ఒక దేవుళ్ళకి. ఇక ఇంట్లో దీపారాధన చేసేసుకుని పూలు పటాలకి అందరికీ దేవుళ్ళకి పెట్టేసుకున్నానండి. నేనైతే మాత్రం అదే అనిపించింది అనమాట. ఒక్కసారిగా నాకు అత్తారింట్లో అడుగు పెట్టంగానే అంత ఎందు సైలెంట్గా అన్నట్లుగా అనిపించింది అనమాట. ఇంకా అదే ఇప్పుడు మనకేం తెలియదు కదా, కొత్త ప్రపంచం, కొత్త మనుషులు, ఇక అట్లా అనిపించిద్ది మనకు. మన భర్త ఒక్కడు బాగా మాట్లాడుతూ చేస్తూ చెందుతూ ఉంటాడు కదా, ఇక ఆయనతో కాస్త పరిచయంగా ఇదిగా ఉంటుంది కదా. ఇంకా అట్లా ఇక మన పిల్లలని వీళ్ళని ఇక అలాగే సంసారం అనేది పైకి వచ్చేసి ఇక మనకంతా మన ఇల్లు, మన వాకిలి, మన భర్త అన్నట్లుగా మనం ఉంటూ ఉంటాం కదా. ఇక ఇంట్లో పని చేసుకోవడం, పిల్లలకి ఏదో ఒకటి వండి పెట్టుకోవడం, ఇంకా అట్లాగే
ఇంకా రోజంతా గడిచిపోతూ ఉంటుంది కదా. ఇక పిల్లలకి ఏదొచ్చినా ఏది చెందినా మంచి వచ్చినా అటు సైడ్ వచ్చినా అంతా ఇక మనమే అన్నట్లుగా మనం కూడా భావించి ఆ ఇంటిని ముందుకు నడిపించుకుంటూ ఉంటూ ఉంటాం కదా. ఇంకా దేవుళ్ళ పటాలకు కూడా అన్ని పూలైతే పెట్టేసుకున్నాను. ఇంకా అలంకరణ చేసుకుని పువ్వులతో ఇవాళ మందార పూలు అయితే చాలా పూసినాయండి. ఇంకా దీపారాజన కూడా చేసేసుకున్నాను అనమాట. అసలు చాలా పూసినాయి. అదిగాక సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రండి మా పువ్వులతో పూజిస్తే మంచిదనమాట. అందుకనే చక్కగా సోమవారికి కూడా మందార పూలు నాకు బాగా దొరికినాయి. ఇక్కడ అక్షయ పాత్ర ఉంది కదా, దాన్ని చక్కగా పూలతో చామంతి పూలు చూడండి వైలెట్ కలర్ ఎంత బాగున్నాయో కదా. ఇంకా ఇక్కడ కూడా దీపారాజన చేసుకుని ఆ కృష్ణయ్య దగ్గర కూడా ఇది కాస్త హైట్ తక్కువ అయ్యేదలకి ఇది డౌన్ అయింది, కాస్త కృష్ణయ్యదేమో పైకి వచ్చింది అనమాట. లేకపోతే అంతకుముందు 2 సమానంగా ఉండి సోమవారం ఎదుటే దీపారాధన చేసినట్లుగా ఉండేది. ఇంకా దీపారాధన చేసుకుని ఇంకా శివయ్యకి అష్టోత్తరం చేసుకుని ఇంకా పూజ అంతా చేసుకుని పూలన్నీ పెట్టుకుని గన్నేరు పూలతో శివయ్యకి అష్టోత్తరం చేశాను, అభిషేకం చేసి ఇక పూజ అంతా అయితే ఇలా పూర్తి చేసుకున్నాను అనమాట. ఇంకా నా పూజ అంతా పూర్తయ్యేలోపు 7:30 అయిపోయిందండి. ఇంకెంత తొందరగా లేచినా ఏదో ఒకటి అలా లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ముందుకి వెనక్కి అన్నట్టు. ఇంకా పిల్లలకి సెలవు అనమాట. ఇక అదొక మంచి పని, ఎందుకంటే వంట పని అవన్నీ లేవు. ఇంకా పిల్లలకి సెలవు అయ్యేదలికి ఇంకా ఈ టైం అన్నా అయ్యింది. లేకపోతే ఇంకా కాకపోతే పిల్లలు వెళ్ళే టయానికి అయితే నేను చక్కగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొచ్చుకునేదాన్ని. ఇంకా ఇంట్లో పూజ అంతా నిదానంగా చేసుకున్నామని, పిల్లలకు కూడా స్కూల్ లేదని చెప్పేసి నిదానంగా అయితే చేయడం జరిగింది. అదిగాక ఇప్పుడు ఈ మధ్య ఈ చిన్న వ్యాపారం మొదలుపెట్టేదలికి కాస్త లేట్ అవుతుంది పడుకునేదలికి. ఇంకా అదన్నీ చూసుకుని రాసుకుని చెందేదలికి లేట్ అవుతుంది కదా. అందుకని కొంచెం పొద్దున్నే కూడా నాకు మెలకు రావట్లేదు. ఇంకా అక్కడికి 5కి లేచి ఇక ఎట్లా కొట్ట పని అంతా చేసుకున్నానండి. ఇంకా కష్టపడాల్సిన వయసులో కష్టపడుకోకుండా మరి ముసలితనంలో కష్టపడాలన్నా కష్టపడలేము కదా. అప్పుడు సుఖంగా తినాలి అనుకుంటే ఇప్పుడు ఏదో ఒకటి కష్టం చేసుకోవాల్సిందే. ఇష్టం అనుకుని చేస్తే ఏది కష్టం కాదన్నది నా అభిప్రాయం అనమాట. ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి సంవత్సరం 6 దీపాలు అయితే పెట్టుకుంటా కదా, పిండి దీపాలు ఎప్పుడన్నా ఒకసారి. ఇంక ఈరోజు అయితే ఒకటే దీపంలో 6 ఒత్తులు వేసి పెడదామని చక్కగా పిండి దీపం అయితే చేసుకుని అందులో కుంకుమ గంధం బొట్లు పెట్టుకున్నాను. అసలు పిండి దీపం అయితే చాలా ముద్దుగా భలే వచ్చిందండి. దీపం మాత్రం చూడడానికి చక్కగా ఉందన్నమాట. ఇంకా అందులో ఆవు నెయ్యి వేసి చక్కగా 6 ఒత్తులు వేసి దీపం అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తీసుకుని అక్కడ మళ్ళీ విడిగా పట్టుకుని తీసుకుని వెళ్ళాలి. మాకు దగ్గరే అనమాట సుబ్రహ్మణ్య స్వామి. రావి చెట్టు కిందే ఉంటాయి అన్నీ జంట నాగులు. ఇంకా అందుకని చెప్పేసి చక్కగా చేత్తో పట్టుకుని వెళ్ళొచ్చులే అని చెప్పి నేనైతే ఇట్లా దీపం అయితే చేసుకున్నాను. ఇక అసలు ఈ ఎండకి మొహం కూడా చూడండి ఎలా ఉందో, అసలు చెమటలు తెగ కారిపోతున్నాయి అనమాట. ఇంకా సోమవారికి అయితే చక్కగా నీళ్ళతో అయితే ముందు కడిగి సోమవారిని మా అబ్బాయిని వీడియో తీయమంటే నేను నీళ్ళు పోసేది తీయకుండా నా కాళ్ళు చేతులు తీసినట్టున్నాడు. ఇంకా నీళ్ళు పోసేది సోమవారికి పోసి ఆ తర్వాత పాలుతో అభిషేకం చేశాను. ఫస్ట్ నీళ్ళతో కడుక్కుని ఆ తర్వాత పాలతో అయితే అభిషేకం చేసుకోవాలన్నమాట. ఇంకా అందుకని పాలతో అయితే అభిషేకం చేశానండి సోమవారికి. నేను ఇప్పటికి ఇది 7వ వారం అనమాట. ఇలా చేయబట్టి నేను ఇది 4 ఇప్పుడు ఎన్ని వారాలు అనేవి ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి మొదలుపెట్టాను. అంటే ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఇక నుంచి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక వారాలు ఇలా చేయడం కాదు, ఏ మంగళవారం వీలుంటే ఆ మంగళవారం ఎప్పుడంటే అప్పుడు ఆ సోమవారం పూజ చేసుకోవాలనిపిస్తుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామిలో ఇంత మహత్యం లేకపోతే ఇంతమంది అయితే ఆ స్వామికి పూజ చేయరండి. నేను సంవత్సరం క్రితము అప్పుడు మొదలుపెట్టినప్పుడు మా చెట్టు కింద ఒక్కటే ఉండేది ఇట్లాంటి జంటనాగుల విగ్రహం. ఆ ఒక్కటే ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. ఇంకెవరన్నా ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళేమో, నేను ఉన్నప్పుడైతే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని అనమాట. చేసుకున్నప్పుడు ఆ తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు నేను పూజ చేయాలంటే అంతకుముందు ఈ రావి చెట్టు కింద ఇవన్నీ లేవన్నమాట. తర్వాత ఇవన్నీ ప్రతిష్ఠించడం జరిగింది ఒకళ్ళు. ఇప్పుడు జనాలు కూడా అసలు ఖాళీ లేకుండా, అంటే ఒకరి తర్వాత ఒకరు చేయడానికి వెనకాల నుంచోవలసిన పరిస్థితుల్లో
ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తున్నారు. పెళ్లి కాని పిల్లలేంటి, సంతానం లేనోళ్ళు ఏంటి, ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు ఏంటి, ఉద్యోగం కోసం ఏంటి, అబ్బాయి ఎంతమంది చేస్తున్నారోనండి. ఖచ్చితంగా 9 వారాలు కనుక సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే ఖచ్చితంగా మీకు ఏదో ఒక దారి అయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి చూపిస్తాడు. ఇది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే నాకు అనుభవంతో నేను చేసిన పూజ కాబట్టి మనం భక్తితో కనుక ఆ స్వామివారు నిజంగా ఉన్నాడు అని నమ్మితే మాత్రం మనకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడండి. ఇంకా స్వామివారికి అయితే చక్కగా గంధంతో బొట్లు పెట్టుకుని అలంకారం చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు పసుపు రాసేదాన్ని అండి. పసుపు రాసి బొట్లు పెడితే ఇట్లాగే ఒకళ్ళు నాకు యూట్యూబ్లో కామెంట్ పెట్టారనమాట, పసుపు కాదు గంధం రాయాలని. ఎందుకంటే ఒకవేళ గంధమే రాయాలేమో, ఎందుకంటే మనకే అన్నీ తెలుసని మనం అనుకోకూడదు కదా. అందుకని అప్పటి నుంచి నేను గంధం రాసి బొట్లు అయితే పెడుతున్నా. ఒకటే గాలి అసలు మామూలుగా లేదండి. ఎందుకంటే ఇప్పుడే వడగాలి వస్తున్నట్టుగా పొద్దున పూట 7:30కే ఇంత గాలి వస్తుందన్నమాట. దీపారాజుని వెలిగించాలన్నా కూడా అసలు గాలికి ఎక్కడ కొండెక్కిద్దా అన్న భయంతో వెలిగించాల్సి వచ్చింది. ఇంకా ఎట్లయితే పిండి దీపం అయితే పెట్టుకుని అటు ఇటు ఇటుకురాళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కొండెక్కిద్దేమో అని చెప్పేసి, మనకి ఆ గాలి వల్ల కొండెక్కినా మనకి ఏంటంటే మనం ఒక నమ్మకం, అమ్మో కొండెక్కిపోయింది ఏం జరిగిద్ది, అది గాలి వచ్చి కొండెక్కిద్ది. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు అది గాలి వచ్చి కొండెక్కిన మనలో ఏదో తెలియని గిలి మొదలైద్ది అనమాట. ఎందుకంటే మనం అందరం అట్లా తయారైపోయాము. ఎందుకంటే అబ్బో ఏదో జరిగిద్దామో, దీపారాధన కొండెక్కింది ఏదో అయ్యిద్ది అని, అదంతా పిచ్చండి. మనం ఏదనుకున్నా కూడా అది ఆ దేవుడు నిర్ణయించాలే తప్ప మనం అనుకున్నంత మాత్రాన ఏది జరగదనమాట. ఇంకా సోమవారికి కొబ్బరికాయ కూడా కొట్టి దండం పెట్టుకున్నాను. ఇక ఈరోజు 7 వారాలు అయితే పూర్తవుతాయి అనమాట. ఇక అట్లాగే హారతి కూడా మెల్లిగా ఇస్తున్నాను అనమాట. ఏందక్క అంత మెల్లిగా ఇస్తున్నావు అనుకుంటున్నారేమో, గాలి అసలు బాగా విపరీతంగా ఉందని ఇంకా మెల్లిగా అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్వామివారికి హారతి ఇచ్చి 21 ప్రదక్షిణాలు చేశాను. 21 ప్రదక్షిణాలకు కూడా 21 పువ్వులతో ఆ స్వామివారికి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పువ్వు ఆయన పాదాల దగ్గర వేసి ఆ 21 ప్రదక్షిణాలు అయితే చేస్తానండి. ప్రతి మంగళవారం కూడా నేను వారాలు చేసేటప్పుడు ఇదే చేస్తాను. చక్కగా జిల్లేడాకులో బెల్లం పెడతాను, నీళ్ళ అభిషేకం చేసి పాలతో చేసి చక్కగా పసుపు కుంకాలు వేసి తర్వాత జిల్లేడాకులో బెల్లం పెట్టి దీపం పెట్టుకుని సోమవారికి 21 ప్రదక్షిణాలు అయితే చేస్తానన్నమాట. ప్రతిసారి కూడా మోకాలతో సోమవారికి నేను దండం పెట్టుకోవాల్సిందే. పూజ చేసినప్పుడల్లా నాలో ఆ సుబ్రహ్మణ్య స్వామి ఏంటో నిలిచిపోయాడండి. అసలు ఆయనలో ఏదో మహత్యం ఉంది, కానీ అది చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అనమాట. మా ఓడు ఆ పడగల్లో నన్ను దీవిస్తున్నట్టుగా వీడియో చూడండి, భలే తీశాడు పిల్లాడు. నాకు కూడా భలే అనిపించింది వాడి వీడియో. ఇంకా ఇంటికి రాగానే నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇవే షాంపూను నూనె, ఇంకా అందుకని అయితే నేను అడ్రస్ అవి రాసుకుంటున్నానండి. కానీ హెయిర్ ఆయిల్ కానీ, సున్నిపిండి కానీ, ఈ కుప్పింటాకు సోప్ కానీ, మంజిష్టా సోప్ కానీ అసలు ఎంత బాగా ఉందని రివ్యూ ఇస్తున్నారంటే నాకు బాగా నచ్చిందండి. కొబ్బరి నూనె, సున్నిపిండి కూడా బాగా సేల్ అవుతుంది అనమాట. ఎందుకంటే సున్నిపిండి అట్లా తీయంగానే ఆ స్మెల్లే అసలు ఎంత బాగానో వచ్చిద్ది. ఇక నేనైతే గుడికి వెళ్ళి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశాను కదా, ఇక వాడే బట్టలు అయితే ఇడిచిన బట్టలు అంటుకోవడం ఎందుకులే అని వాడే బట్టలు అయితే వేస్తున్నాడు అనమాట. కొంచెం సుబ్రహ్మణ్య స్వామికి నేను పూజ చేసినప్పుడు కొంచెం నిష్టగానే ఉంటాను అన్ని విషయాల్లో, అందుకని చెప్పి వాడే ఇడిచిన బట్టల్లో వాషింగ్ మిషన్లో వేసి ఇక వాషింగ్ మిషన్ వాడే వేస్తున్నాడు అనమాట. ఇంకా అవి ఉతికిన తర్వాత నేనే తీసి ఆరేస్తాను. ఇక వాడికి ట్యూషన్ టైం అవుతుందమ్మ నువ్వు కానీ అంటున్నాడు. ఉండరా బాబు, అట్లా ఇప్పుడే కదా గుడికి వెళ్ళి వచ్చింది, నేను ఈ రాసుకుని వస్తాను రా అంటే నాకు టైం అవుతుందని మా అబ్బాయి ఒకటే గోల. సరేలే వాడికి పాపం 2 దోశలు వేసిద్దాం, వాడు ట్యూషన్కి వెళ్ళిపోతాడులే అని చెప్పేసి ఇక పిండి అయితే కలుపుతున్నానండి. ఇంకా ఈ టైంలోనే మనకి లేట్ అవుతుంది అనగా అది తొందర అనుకుంటే లేట్ అయిపోయిద్ది అనమాట. ఇక ఈ పిండి ఏమో కలవట్లేదు, గట్టిగా ఉంది. కొంచెం నీళ్ళు పోసి ఇంకా వాడికైతే 2 దోశలు అయితే వేసి ఇచ్చానండి. పాపం వాడు టైం అయిపోతున్నా సరే నేను పొద్దున్నే లేపి వాడి స్కూలు లేకపోయినా కాసేపు పడుకుంటాడని కూడా నాన్న కొంచెం వీడియో తీవా అనగానే పాపం లెగిసి వాడు కూడా నాతో పాటు తలకు పోసుకుని నాతో పాటు గుడికైతే వచ్చేసాడు. వీడు చిన్నోడు అనమాట. పెద్దోడేమో పొద్దున్నే 5ంటికే క్రికెట్కి వెళ్ళిపోయాడు గ్రౌండ్కి. ఇంకా వాడికి కొంచెం క్రికెట్ అంటే గేమ్స్ అంటే బాగా ఇష్టం. ఇంకా వాడు పొద్దున్నే వెళ్ళిపోతాడనమాట. నాన్న కింద కూర్చో నాన్న అంటే ఉండమ్మ టైం అయిపోతుంది అంటున్నాడు. ఇక నేనైతే ఇవి ఖర్జూరకాయలు అయితే నానేసుకున్నానండి. ఈ సమ్మర్కి వేసవకాలానికి ఆ వేడికి తట్టుకోలేక కాస్త చలువ చేసేద్దని ఖర్జూరకాయలు నానేసుకుని
ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామి చేసేటప్పుడు పొద్దున్న సాయంత్రం ఉపవాసం ఉంటానన్నమాట. సాయంత్రం తింటా మళ్ళీ పూజ చేసుకుని. ఇంకా ఇవాళ కత్తిని కోసిన కూర కూడా నేనేమి చేయను. అందుకనే పప్పు కందిపప్పు వేసి పప్పు వేద్దాము. ఈ పప్పులో పొండుమిరకాయ పచ్చడి ఉంటుంది కదా, ముద్దపప్పులో పొండుమిరకాయ పచ్చడి వేసి మెదిపి తాలింపు వేసుకున్నాం అనుకోండి, అబ్బా భలే సూపర్ ఉంటుందండి. వీటిని కొయ్య అవసరంలా ఏమి వేయ అవసరం లేదు కదా, అందుకని ఈ పప్పు వండేసి ఎర్ర కందిపప్పు మనకి గ్యాస్ స్టవ్లు అట్లాంటివి రావండి. మనకి ఉడకటం కూడా తొందరగా ఉడికిపోతుంది. మనకి గ్యాస్ స్టవ్లు కానీ పప్పు అరగపోవటం కానీ జరగదనమాట, తొందరగా అరిగిపోయిద్ది. ఇంకా అందుకే నేను ఎర్రకంది పప్పే తీసుకొస్తానమాట. ఇంకా దాన్నే నేను ఇంకా కడిగి కొద్దిగా పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకుంటే ఇది ఉడికిపోయిద్ది కదా అందినట్టుగా. ఇంకా పెద్దోడు వస్తే వాడికి టిఫిన్ వేసి వాళ్ళ నాన్నకి టిఫిన్ వేస్తే ఇక నాకు కాస్త కొంచెం ఈ వంట చేసేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు అట్లా కూర్చోవచ్చు అనిపించిద్ది. ఎందుకో అలసిపోయినట్టు ఈ ఎండలకి ఏందో ఏం పని చేస్తున్నాను. మనం ఏమన్నా ఎండలోకి వెళ్ళి పొలం పని చేస్తున్నాం అంటలేను కానండి, మనమే ఇంట్లో ఉండి వామ్మో ఈ అంట్లు గిన్నెలు కడుక్కోవడానికే అమ్మో వామ్మో అంటున్నాం. మరి ఎర్రటి ఎండలో పనిచేసే రైతులు కానీ ఎవరైనా సరే ఎండలో చేసి కష్టపడే కష్టజీవులు ఏమనుకోవాలండి. ఏదైనా సరే దేనికి అలవాటైతే ప్రాణం దానికే అలవాటు అయిపోద్ది. మనం కాసేపు ఎండలోకి వెళ్తే అమ్మో వాయో అబ్బో వామ్మో అని ఏసీ వేయండి అంటామే. ఎర్రటి ఎండలో పనిచేసేవాడు ఏమనుకోవాలండి, వాడికి అలవాటైపోయింది అది అంతే. ఏదైనా మనం చేసుకునే అలవాటులోనే ఉంటుందని నాకైతే బాగా తెలుసు. అందుకే అంటున్నాను. మీరు గొప్పలు అనుకుంటారో ఏమనుకుంటారో తెలీదు. నేను మా పిల్లలకైతే ఏసీ వేయమండి, వాళ్ళకి ఏసీ లేని గదిలోనే పడుకోబెడతాను అనమాట. ఎందుకంటే ఈరోజు ఏసీకి అలవాటు అయిపోతే రేపు వాళ్ళకి కష్టం అనేది చేయలేరు అనమాట. అంటే కష్టపడి చేసే పనులు ఏవి చేయలేదు. ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఎవరికి అదే చదువు ఉన్నా చదువు లేకపోయినా కూడా వాళ్ళకి కష్టం అంటూ తెలియాలి కదా. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే మన పిల్లలకి మన పడ్డ కష్టం మన పిల్లలు పడకూడదు అనుకుంటూ ఉంటారు కదా. మన పడ్డ కష్టం మన పిల్లలు పడకూడదు అనుకుంటమే పెద్ద తప్పండి. ఎందుకంటే మనం ఈరోజు ఆ కష్టం పడ్డాం కాబట్టి మనకు బాధ్యత తెలిసింది, మంచి ఏదో తెలిసింది, చెడేదో తెలిసింది. మన పడిన కష్టం పిల్లలు పడకూడదు అనుకోవడంలో తప్పులేదు, కానీ కష్టం విలువ తెలిసేలా పెంచడం తెలియాలన్నమాట. ఎందుకంటే కష్టం విలువ తెలిసినప్పుడే వాడు ఏ తప్పైనా చేయడానికైనా ఏదైనా వెనకడుగేస్తాడనమాట. అలా అనుకోకూడదు. వాడికి కష్ట సుఖం అన్నీ తెలియాలి. ఎందుకంటే ఏ తప్పులు చేసినా చెందినా కూడా పెద్ద పెద్ద కుటుంబాలలో బాగా ఆస్తులున్న పిల్లలు ఏమనుకుంటున్నారనుకున్నా, ఏ తప్పు చేసినా ఏముంది మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, నన్ను ఎట్లయినా సరే బయటికి తీసుకొచ్చేస్తారు, ఎట్లయినా సరే నన్ను అదే ఒకరిని కొట్టైనా సరే బయటకు వచ్చి ఒకరిని కొట్టారనుకోండి ఆ మమ్మోళ్ళే ఎదురు పోట్లాడుతూ అన్న ధీమాలో ఉంటున్నారనమాట. అంటే నాకు చెప్పడం కొద్దిగా చేత కావట్లేదు, కానీ కష్టం విలువ తెలిసేలా పెంచితేనే పిల్లలు కూడా వాళ్ళకి కష్టం విలువ తెలిసి మంచి దారిలోకి వెళ్తారు. అంతేగాని మన కష్టం వాళ్ళు పడకూడదని ఆలోచిస్తే రేపు వాడు చేసే పనులు చూసి మనం కష్టపడేసిన పరిస్థితి కాదు, ఏడవాల్సి వచ్చింది అనమాట. అందుకనే చెబుతున్నాను. ఇక మనకి వేసవికాలం వచ్చిందంటే కుండలో నీళ్ళు లేనిదే మనకి నడవదు కదా. మనకి ఫ్రిడ్జుల్లో తాగినా ఆ నీళ్లు వేడి చేస్తే తప్ప చలవైతే చేయవు. కొండలో నుంచి ఒక గ్లాస్ నీళ్ళు తాగినా దావాద్రి తీరిపోతుంది, కానీ ఫ్రిడ్జ్లో నుంచి 1 లీటర్ నీళ్ళు తాగినా ఆ దావాద్రి తీర్చదనమాట. అందుకనే చక్కగా ఈ సమ్మర్లో మాత్రం నైటు పోయడం మర్చిపోయానమాట. ఇక అందుకనే ఇప్పుడైతే కుండలో నీళ్ళు పోసుకుంటున్నాను. అసలు కుండలో నీళ్ళు లేకపోతే మాత్రం మా పిల్లలు వీళ్ళు అల్లాడిపోతారండి. నేను ఫ్రిడ్జ్లో మాత్రం ఒక్క బాటిల్ కూడా పెట్టే అలవాటు లేదండి. నేను కుండలోనే పెడతానమాట. ఇక బయటకు వచ్చి ఇక మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను. అసలు ఈ ఎండలకు మనమే అల్లాడిపోతున్నాం, మొక్కలు ఎట్లా అని వాటికైతే నీళ్లు పోస్తున్నానండి. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నేను చెప్పింది తప్పో రైటో మీరే చెప్పండి. నిజమే కదా, పిల్లల్ని కష్టం తెలిసేలా పెంచాలంటారా, తెలియకుండా పెంచాలంటారా చెప్పండి మీరు. ఎక్కడ కష్టపెట్టాలో అక్కడ కష్టపెట్టాలి, ఎక్కడ వాళ్ళని ముద్దు చేయాలో అక్కడ ముద్దు చేయాలి, ఎక్కడ గారాబం పెట్టాలో అక్కడ గారాబం పెట్టాలి. మంచి చెప్పాలి, చెడును వదిలేయమని చెప్పాలి. అంతేగాని మనమే చెడు దారిలోకి వెళ్ళాలని దారి చూపిస్తే మన పిల్లలు చేసే పనులకి మనం తల ఉంచుకునే పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే మనం పిల్లలకి అంటాం కానీ రాతలకు అనలేం. ఎంత బాగా పెంచినా వాళ్ళు ఎలా పెరుగుతారో అనేది మనకు తెలియదు కదా. నేను అందుకే చెప్తున్నాను.